హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ సాగర సమీర. కథలోకి వెళ్ళిపోదాం. కరణ్ మందు తాగుతూ కూర్చుంటాడు. కరణ్ మైండ్ అంతా నవ్వుతున్న ఆర్యన్ మొహమే కనిపిస్తుంది. టెండర్ ఆఫీసులో అందరూ తన గురించి చులకనగా మాట్లాడిన మాటలు చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి. ఇన్నాళ్ళు ఎదురులేదని మిడిసిపడ్డాడు. ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ అటెంప్ట్తోనే ఆర్యన్ టెండర్ గెలిచాడు. ఎన్నుకున్నారు. ఆర్యన్ అంటే ఆషామాషి కాదు, చాలా బ్రిలియంట్ అండ్ డేంజరస్ ఆల్సో అని చెప్పుకుంటూ ఉంటారు. అందరూ ఆర్యన్ని పొగిడి తనని తక్కువ చేయడం కిరణ్లో కోపాన్ని మరింత పెంచింది. ఒక్క టెండర్కే నేనంత చులకనయ్యానా? నేనంటే ఏంటో అందరికీ చూపిస్తా అంటూ తాగిన మత్తులో అలానే పడిపోతాడు. ఆర్యన్ వాడికి ముందే స్కెచ్ చేసి పెట్టాడని వాడికి తెలియదు. ఇంతవరకు లోకానికి తెలియని వాడి బుద్ధిని బయటపెట్టడానికి రెడీ అయిపోయాడు ఆర్యన్. ఆ రోజు ఆర్యన్ చాలా హ్యాపీగా ఉంటాడు. అది తన మొహంలో కనిపిస్తూ ఉంటుంది. ఏంటి సార్ విశేషం, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు అంటుంది సమి. హా బేబీ, ఫుల్ హ్యాపీ అంటాడు ఆర్యన్. ఎందుకో అంటుంది సమి. అది నీకు చెప్పేది కాదు బంగారం అంటాడు ఆర్యన్. నా దగ్గరే సీక్రెట్సా అని బుంగమూతి పెడుతుంది సమి. ఆర్యన్ సమీని దగ్గరకు తీసుకుని, జాను, ఆఫీస్ విషయాలన్నీ ఇంట్లో చెప్పలేం కదా, నేను ఆ టెన్షన్స్ అక్కడే వదిలేసి వస్తున్నా. ఏది నీ దాకా రానివ్వను, సరేనా అంటాడు ఆర్యన్. అంటే నాకు కూడా చెప్పరా అంటుంది సమి. నీకు చెప్పాల్సినవి నువ్వు వద్దన్నా చెప్పేస్తాను. నీకు అవసరం లేనిది నువ్వు ఎంత అడిగినా చెప్పను, ఓకేనా అంటాడు ఆర్యన్. సాగర్ ప్లీజ్, నాకు చెప్పకపోయినా పర్లేదు, నువ్వు ఎటువంటి రిస్క్ చేయొద్దు. నీకు దూరంగా నేను బ్రతకలేను ప్లీజ్ అంటుంది సమి. బంగారం, నా మీద నమ్మకం లేదా అంటాడు ఆర్యన్. కొండంత ఉంది, కానీ అన్ని రోజులు మన చేతిలో ఉండవు కదా సాగర్, అందుకే నా భయం అంటుంది సమి. డోంట్ వర్రీ బంగారం, ఐ ప్రామిస్ యూ, నేను చాలా అలర్ట్గా ఉంటాను, సరేనా అంటాడు ఆర్యన్. అంటుంది సమి. ఇప్పుడైనా నవ్వవే కొంచెం, అసలే ఫుల్ ఖుషీగా ఉన్నా అంటాడు ఆర్యన్. నువ్వు అలా మొహం పెట్టి మార్చుకుంటే నా పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా అంటున్నాడు. సాగర్ అని నవ్వుతుంది సమి. గుడ్, ఇప్పుడు నువ్వు ఇలా నవ్వుతూ ఉండు, నేను చూసుకుంటా అంతా అంటాడు ఆర్యన్. మిథున తన రూమ్కి వెళ్తుంటే జై సడన్గా చేపట్టుకొని లోపలికి లాగి లాక్ చేస్తాడు. జై, ఏంటిది అంటుంది సీరియస్గా. నేనేం చేశాను అలా నన్ను నీ రూమ్లో లాక్ చేయడం అంటుంది మిథున. ఎప్పటికైనా నువ్వు ఉండాల్సింది నాతోనే కదే అంటాడు జై. జరిగితే అప్పుడు చూసుకుందాం, ముందు నన్ను వెళ్ళని అంటుంది మిథున. జై మిథునని డోర్కి నెట్టి ఒక చేత్తో నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని, ఏంటే అంటున్నావు అంటాడు జై. మిథునకి జై అంత దగ్గరగా ఉండడంతో మాటలు రావట్లేదు. అయినా మెల్లగా, నువ్వు విన్నదే అన్నాను అంటుంది మిథున. అంటే నన్ను పెళ్లి చేసుకోవా అంటాడు జై. మిథున మొహం తిప్పుకుంటుంది. జై మొహం తన వైపు తిప్పుకొని, ఏంటే ఊరుకుంటున్నానని మరీ ఎక్కువ చేస్తున్నావు, నువ్వు చేసుకోనంటే సరే, నువ్వు ఒప్పుకునే వరకు ఎదురు చూస్తా. నాకు మా ఆర్యన్ అన్నయ్య ఆదర్శం, తెలుసుగా బాయ్ పెళ్ళి ఎలా జరిగిందో, నీకు కూడా అంతే, మర్యాదగా ఒప్పుకున్నావా, అందరి ముందు గ్రాండ్గా చేసుకుంటా. ఇలాగే ఎక్స్ట్రాల్ చేసావనుకో, బలవంతంగా అయినా మెడలో తాళి కట్టేస్తా అంటాడు జై. జై గుండెల మీద ఎక్కడ దొరికితే అక్కడ కొడుతూ, నన్నే బెదిరిస్తావా అంటుంది మిథున. జై గట్టిగా హక్ చేసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి మరి, ఏం చేయని చెప్పు, నువ్వు కోపంతో నాతో అంటిముట్టినట్టు ఉంటే ఏం చేయాలి, పిచ్చెక్కుతుంది నాకు, ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ తిప్పలు అంటాడు జై. తిప్పలా? అంత పెద్ద తిప్పలు ఏమొచ్చాయో అంటుంది మిథున. జై మిథున చెవిలో చెప్తాడు. మిథున బుగ్గల్లో సిగ్గు మొగ్గలేస్తూ ఉంటుంది. అర్థమైందా అన్నాడు జై. మిథున జైని నెట్టేసి డోర్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ప్రొద్దున్నే కిరణ్ పిఏ హడావుడిగా కంగారు పడుతూ కిరణ్ని లేపుతాడు. కిరణ్కి ఇంకా మత్తు దిగక కళ్ళు తెరవకుండానే ఏంటి అంటాడు. పిఏ వెంటనే టీవీ ఆన్ చేస్తాడు. అందులో ఆర్సీఎం మెడికల్ కాలేజ్ అండ్ ట్రస్ట్ చైర్మన్ రేవతి పటేల్ అరెస్ట్, మెడికల్ క్యాంప్స్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి వాళ్లకు తెలియకుండా అక్రమంగా వాళ్ళ అవయవాలతో వ్యాపారం చేస్తున్నట్టు బలమైన ఆధారాలు లభించడంతో ఈ రోజు వేకువజామున రేవతి పటేల్ని ఆమె నివాసంలోనే అరెస్టు చేశారు. ఈవిడ రీసెంట్గా డ్రగ్స్ అండ్ ఇల్లీగల్ బిజినెస్ మాఫియాతో సంబంధాలు ఉండి అరెస్ట్ అయిన సూరజ్ సతీమణి రేవతి పటేల్. వీళ్లకు ఒక కొడుకు కరణ్ పటేల్. ఈ కేసులో అతనికి ఎంతవరకు సంబంధం ఉంది, ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే దాని మీద పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో ఉన్నవాళ్లు ఎంత పెద్దవాళ్లైనా
వాళ్ళని అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ వార్త వినగానే కిరణ్ షాక్ అయిపోతాడు. అసలు ఏం జరిగిందో అర్థం కాక పిచ్చివాడిలాగా కేకలు వేస్తాడు. వెంటనే వాళ్ళ అమ్మని కలవడానికి బయలుదేరతాడు. వాళ్ళ అమ్మ జైల్లో ఉందనే మాటే తట్టుకోలేకపోతున్నాడు. ప్రొద్దుటే ఆ న్యూస్ దెబ్బకి సిద్ధు, జై, హర్షకి దిమ్మ తిరిగిపోతుంది. వెంటనే జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్న ఆర్యన్ దగ్గరకు వస్తారు. బాయ్, ఏంటిది? వాడిని అరెస్ట్ చేస్తావనుకుంటే వాళ్ళ అమ్మని అరెస్ట్ అయ్యేలా చేసావు. అసలు ఇదంతా ఎలా అంటాడు జై. ఆర్యన్, ఏంటి నువ్వు చేసింది? పాపం ఒక లేడీ, ఆమెకు సంబంధం లేదని తెలిసి ఆమె అరెస్ట్ అయ్యేలా చేయడం తప్పు అంటాడు విజయేంద్ర. డాడీ, సారీ డాడీ, తప్పలేదు. కానీ ఆవిడని జస్ట్ ఇంటరాగేషన్కే తీసుకెళ్లారు. ఆవిడ మీద ఈగ కూడా వాలకుండా నేను చూసుకుంటాను అనగానే జాగ్రత్త అంటాడు విజయేంద్ర. బాయ్, అసలు ప్రూఫ్స్ ఎలా సాధించావు అది చెప్పు ముందు అంటాడు సిద్ధు. సంజు ఇచ్చింది. సంజునా? హా, సంజు ఫ్రెండ్ ఒక అమ్మాయి అక్కడ జాయిన్ అయింది. తన ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. ఆ తర్వాత నేను మొత్తం సీక్రెట్గా కనుక్కున్నాను. ఆ విక్టిమ్ని కనుక్కొని వాళ్లకు టెస్ట్లు చేసి వాళ్ళని దీనికి ఎగనెస్ట్గా మాట్లాడించడానికి సంజు చాలా హెల్ప్ చేసింది. ఆ డీటెయిల్స్, వాళ్ళ స్టేట్మెంట్స్, రిపోర్ట్స్ అన్నీ పోలీసులకు అందేలా చేశాను. ఇంకా వాళ్ళు చూసుకుంటారు. ఏమన్నా తేడా వస్తే నేను చూసుకుంటా అంటాడు ఆర్యన్. వావ్ ఆర్యన్, సూపర్. అప్పుడే ఏమైంది హర్ష? ఇంకా ముందుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ కోసం వాడి తిప్పలు ఒప్పుకుంటే సరే, లేకపోతే ఉంది వాడికి బ్యాండ్ బాజా బారాత్ అంటాడు ఆర్యన్. కిరణ్ వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తాడు. కానీ ఆమె కలవడానికి నిరాకరిస్తుంది. లాయర్ చేత బెయిల్ పేపర్స్ పంపిస్తాడు. సైన్ చేయకుండా తిప్పి పంపిస్తుంది. అయినా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి లోపలికి వెళ్తాడు. రేవత్కి మొహం చూడడానికి కూడా ఇష్టం లేక అటు తిరిగి నిలబడుతుంది. అమ్మా, ఈ పేపర్స్ మీద నువ్వు సైన్ చేయమ్మా అంటాడు కరణ్. ఆమె మౌనంగా ఉంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మా, నేను నిన్ను ఎలాగైనా బయటకు తీసుకొస్తానమ్మా. ఇదెవరో గిట్టని వాళ్ళు పనిన కుట్ర. అది ఎవరో తెలుసుకుంటాను. నువ్వు మాత్రం సైన్ చేయమ్మా అంటాడు కరణ్. ఆవిడ ముందుకు తిరిగి కరణ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, చేస్తాను. దీనికి నీకు ఏం సంబంధం లేదని చెప్పు, అప్పుడు చేస్తాను అంటుంది ఆవిడ. నిజంగా లేదమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అంటాడు కరణ్. ఆ మాట నా మీద ఒట్టేసి చెప్పు, అప్పుడు నమ్ముతాను. ఎందుకంటే నా బిడ్డ నా మీద ఒట్టేసి ఎప్పుడూ అబద్ధం చెప్పడని నా నమ్మకం. ఒకవేళ అలా చెప్తే ఆ నిమిషమే నేను చచ్చిన దానితో లెక్క. ఇప్పుడు చెప్పు అంటుంది ఆవిడ. అమ్మా, నేను నిజమే చెప్తున్నా అమ్మా, ముందు నువ్వు సంతకం పెట్టమ్మా, ప్లీజ్ అమ్మా అంటాడు కరణ్. ఆవిడ కరణ్ చెంప మీద చెళ్ళును కొడుతుంది. ఆ దెబ్బకి నెవ్వెరిపోతాడు కిరణ్. ఆవిడ ఏడుస్తూ, మీ నాన్న చేసే పనులు నచ్చక ఆయనకు దూరంగా వచ్చి ఆయన నీడ కూడా నీ మీద పడకుండా ఎన్నో మంచి మాటలు చెప్పి నీ మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాను కదరా. ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు? నా పెంపకంలో నేనేమి లోటు చేశాను? ఇలా మనుషుల ప్రాణాలతో ఆటలాడే దుర్మార్గుల్లో ఎలా తయారయ్యావురా అని కళ్ళు తుడుచుకొని, అంతేలే, నేనెంత గొప్పగా పెంచినా, ఎన్ని కలలు కన్నా నీ రక్తంలోనే ఆ నీచత్వం ఉంది. నీ రక్తం రంగు చూయించవు. నిన్ను కన్నందుకు జన్మనిచ్చిన, నిన్ను సరిగా పెంచినందుకు మిగిలిన జీవితం అంతా ఈ జైల్లోనే గడుపుతాను. ఆ తప్పులన్నీ నేనే ఒప్పుకుంటాను. ఇది నాకు నేనే విధించుకునే శిక్ష. ఇంకెప్పుడు నా కంటికి కనబడే సాహసం చెయ్యకు. ఆ క్షణమే నేను నా ప్రాణం తీసుకుంటాను. వెళ్ళు ఇక్కడి నుండి అంటుంది ఆవిడ. కరణ్కి వాళ్ళ అమ్మ మాటలు విన్న తర్వాత గుండె బద్దలైపోతుంది. ముందు తనని విడిపించే అవకాశం కూడా ఇవ్వనందుకు చాలా ఆవేదన పడతాడు. అక్కడి నుండి బయటికి వస్తాడు. పిఏ, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మా అమ్మ బయటికి రావాలి, లేదో నేనెవ్వరినీ బ్రతకనివ్వను అని కారు తీసుకుని ఒంటరిగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆవిడని ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కాక తల పట్టుకుంటాడు పిఏ. అక్కడి నుండి వాళ్ళ కన్నింగ్ లాయర్ దగ్గరికి వెళ్తాడు సలహా కోసం. లాయర్ గారు, మీకు తెలుసు కదా, మా మేడం గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆవిడ బెయిల్ మీద సంతకం పెట్టడానికి ఒప్పుకోవట్లేదు. ఆమె బయటకు రాకపోతే మా సార్ నన్ను చంపేస్తారు. కాబట్టి ఎలాగోలా ఈ గండం నుండి మీరే నన్ను గట్టెక్కించాలి అని అడుగుతాడు. ఆయన నవ్వి, చాలా సింపుల్ అయ్యా అంటాడు. సింపులా? ఎలా సార్ అంటాడు పిఏ. ఆవిడ మానసిక పరిస్థితి బాలేదని, ట్రీట్మెంట్ తీసుకుంటుందని ఎవిడెన్స్ సృష్టిస్తే సరి అంటాడు లాయర్. ఏంటి, మా మేడంకి పిచ్చి అని చెప్పాలా? ఇంకేమన్నా ఉందా? కరణ్ సార్ అప్పుడే నా తల తీసేస్తారు అంటాడు పిఏ. అంతకు మించి ఛాన్స్ లేదయ్యా, ఇక నీ ఇష్టం అంటారు లాయర్. అలాగే సార్, అలాగే చేయండి. నా పాటలేవో నేను పడతాను అని అక్కడి నుండి వచ్చేస్తాడు. కరణ్కి ఆవేశం ఆగట్లేదు. తనకి తెలుసు ఈ పని ఖచ్చితంగా ఆర్యన్ పనేనని.
ఆర్యన్ మీద విపరీతమైన కోపంతో ఊగిపోతుంటాడు. రేయ్, నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాన్రా అని మనసులో అనుకొని తన వాళ్లకు ఫోన్ చేసి ఏం చెయ్యాలో చెప్తాడు. రేయ్ ఆర్యన్, ఇప్పుడుందిరా నీకు. మా అమ్మ చేతే నన్ను అసహ్యించుకునేలే చేస్తావా? నీ సంగతి చూస్తాన్రా అనుకుంటాడు కరణ్. సంజు రెడీ అవుతుంటే సిద్ధు రూమ్లోకి వెళ్తాడు. అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంది. సిద్ధు వెనక నుండి హక్ చేసుకునేసరికి సంజు ఉలిక్కి పడుతుంది. ఏంటి బావా ఇది? ఎవరన్నా చూస్తే అంటుంది సంజు. ఎవరూ చూడకపోతే ఓకేనా అంటాడు సిద్ధు. అది నువ్వేంటిలా అని అంటుంది సంజు. నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావా అంటాడు సిద్ధు. సంజు కోపంగా చూస్తుంది. ఓ, ప్రేమించానంటావు, మరి ఇన్ని రోజులు నా వెంట ప్రేమ అని తిరిగి ఇప్పుడు నీ దగ్గరికి వస్తే ఎందుకు ఏంటి అని అడుగుతావేంటే ట్యూబ్లైట్ అంటాడు సిద్ధు. ఎప్పుడు నువ్వు ఇలా ఉండవు కదా అందుకే అంటుంది సంజు. అప్పటికి ఇప్పటికీ తేడా లేదా? అప్పుడు జస్ట్ మరదలివి, ఇప్పుడు కాబోయే పెళ్ళానివి అంటాడు సిద్ధు. మొన్న వద్దన్నావు కదా అంటుంది సంజు మెడ మీద ముద్దు పెడుతూ. ఇప్పుడు అనలేదు కదా అంటాడు సిద్ధు. బావా ప్లీజ్ బావా వదులు, నాకేదోలా ఉంది అంటుంది సంజు. ఇదేం కర్మే నాకు, ముద్దు పెడితే ఫ్రీజ్ అవుతున్నావు, ఇలా అయితే నా పని గోవింద అని వదిలి వెళ్ళిపోతే సంజు గట్టిగా హక్ చేసుకుంటుంది. ఏంటిది అంటాడు సిద్ధు. నీకు ఇది కూడా తెలీదా? ఆడవారి మాటలకు అర్థాలే వేరు. ఓ అలాగా అంటాడు సిద్ధు. ఆ అవును అంటుంది సంజు. మేడం గారిని బయటికి తీసుకొచ్చే దారి దొరికింది, మీరు కోపడినంటే చెప్తాను అంటాడు పియ్యే. తొందరగా ఏడు అంటాడు కరణ్. అది మేడం మెంటల్ కండిషన్ బాగాలేదని మనం ప్రూవ్ చేస్తే చాలు, మేడం బయటకు వస్తారు అంటాడు పియ్యే. ఒక్కసారిగా పియ్యే గొంతు చేతిలో ఇముడ్చుకొని నొక్కేస్తూ, అంటే మా అమ్మని పిచ్చిదాన్ని చేయమంటావా? నీకెంత ధైర్యం అంటాడు. ఆ మాటల్లో కరుకు, చూపుల్లో పదునికి ఊపిరాడక పిఏ సతమతమైపోతుంటాడు. సార్ వదిలేయండి సార్, నాకు మాట్లాడడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతాడు. కరణ్ వదిలేయగానే ఊపిరి పీల్చుకుంటాడు. సార్ మనం ఎంత చెప్పినా మేడం ఒప్పుకోరు, తానే చేశానని స్టేట్మెంట్ ఇస్తే చాలా కష్టం బయటికి తీసుకురావడం, మనకి వేరే దారి లేదు సార్ అంటాడు పిఏ. కరణ్ అయిష్టంగానే ఒప్పుకుంటాడు. రేయ్ ఆర్యన్, ఎంత పని చేశావురా, ఒక్క రోజులో నా జీవితం అల్లకల్లోలం చేసావు, నిన్ను వదలను అనుకుంటూ ఉండగానే కరణ్కి ఫోన్ వస్తుంది. చెప్పు జాన్. సార్ ఇది ఆ ఆర్యన్ పనే సార్, కానీ ఎవరి చేత చేయించాడో మాత్రం తెలియకుండా మేనేజ్ చేశాడు, నాకు ముందే తెలుసు ఇది వాడి పనే అని అంటాడు కరణ్. మరేం చేద్దాం సార్ అంటాడు జాన్. ఇప్పుడు మనం ఏం చేయొద్దు, ముందు ఈ కేసు నుండి బయటపడాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామా అని వాడు వెయిట్ చేస్తుంటాడు, చాలా అలర్ట్గా ఉంటాడు. అందుకని మనం వాడి జోలికి వెళ్లకుండా కామ్గా ఉందాం, వాడు సంతోషంగా ఉన్నప్పుడు కాస్త రిలాక్స్ అయ్యాక వాడి సంగతి చూద్దాం అంటాడు కరణ్. సరే బాస్ అంటాడు జాన్. హర్ష ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు సిరి. ఎందుకు? ఇది మీ ఇంటికన్నా బాగుంది కదా, అది కాక డాడ్తో కలిసి బిజినెస్ కూడా చూసుకుంటున్నావు అండ్ నీ లైఫ్ స్టైల్ కూడా బెటర్ అయింది, మరెందుకు నీకు ఉండాలనిపించట్లేదు? ఇన్ఫ్యాక్ట్ అక్కడికన్నా ఇక్కడే నీకు ఎక్కువ కంఫర్ట్స్ దొరుకుతాయి కదా అంటుంది సిరి. ఏమంటున్నావు సిరి నువ్వు? నేనేమన్నాను? మీ ఇంటికన్నా ఇక్కడే బెటర్ అంటున్నా. రేపో మాపో ఇంటి అల్లుడు హోదాలో నీకు కూడా ఏదో ఒక కంపెనీ అప్పు చెప్తారు. వీ హ్యావ్ ఏ గ్రేట్ లైఫ్ టుగెదర్ అంటుంది సిరి. సిరి మనం ఎప్పటికీ ఇక్కడే ఉండం, ఇది మన ఇల్లు కాదు, రేపు పెళ్ళయ్యాక నువ్వు ఖచ్చితంగా నాతో అక్కడికే రావాలి. సమీ ఇక్కడికి రాలా, అడ్జస్ట్ అవ్వలా, అలానే నువ్వు కూడా అంటాడు హర్ష. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ హర్ష, సమీ ఏ గ్రేట్ లైఫ్ హియర్, తను అడ్జస్ట్ అవ్వాల్సిన పనే లేదు, అన్నయ్య లాంటి హస్బెండ్ దొరకడం తన లక్, నిన్నిక్కడ ఎవ్వరూ ఏమీ అన్నారు, అనవసరమైన విషయాలు ఆలోచించడం మానే, ఎలాగూ సమీ ఇక్కడే ఉంది కాబట్టి నువ్వు ఫీల్ అవ్వాల్సిన పనే లేదు అంటుంది సిరి. సిరి వెళ్ళిపోతుంది. సిరి వెళ్ళాక సమీర వస్తుంది. హర్ష భుజం మీద చెయ్యి వేస్తుంది. సమీ నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడొస్తే ఏంటి, ముందు నువ్వు చెప్పు, ఏంటి సంగతి, ఏమైంది అంటుంది. ఏం లేదు, మరెందుకు అలా ఉన్నావు అంటుంది సమీ. వర్క్ స్ట్రెస్ అంతే అంటాడు హర్ష. నాకెప్పటి నుండి అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావురా అంటుంది సమీ. సమీనే, నీ ఫ్రెండ్ సమీరనే, కానీ నువ్వు మాత్రం నా హర్షవి కాదు అంటుంది సమీ. సమీ అలా అనకు సమీ అంటాడు హర్ష. మరేంటి, సిరి అన్న మాటలకి బాధపడుతున్నావా? అది నాతో కూడా చెప్పలేవా అంటుంది సమీ. నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు సమీ,
ఇప్పుడిప్పుడే నువ్వు ఆర్యన్ హ్యాపీగా ఉంటున్నారు. నేనెందుకు డిస్టర్బ్ చేయాలి? నేను ఇక్కడ ఉండలేను సమీ అంటాడు హర్ష. ఉండద్దు హర్ష, నీకు విలువ లేని చోట నువ్వు బాధపడుతూ ఉండడం నాకు ఇష్టం లేదు. మన ఇంటికి వెళ్ళు అంటుంది సమీ. నీకు ప్రమాదం ఉందని తెలిసి నిన్ను వదిలి ఎలా వెళ్ళగలను? నా వల్ల కాదు సమీ అంటాడు హర్ష. నన్ను సాగర్ చూసుకుంటాడు హర్ష. నువ్వు నిద్ర మానుకొని మరి రాత్రిళ్ళు కాపలా కాయాల్సిన అవసరం లేదు. లేదు సమీ, ఆర్యన్ వాడిని రెచ్చగొట్టాడు. వాడు అసలే సైకో. ఆర్యన్ అంతా హ్యాండిల్ చేయగలడు అని తెలుసు, కానీ వాడు ఎప్పుడు ఏం చేస్తాడో అని నా భయం అంటాడు హర్ష. ఎందుకు హర్ష నా మీద ఇంత అభిమానం నీకు అంటుంది సమీ. ఎందుకంటే ఏం చెప్పను, అది నువ్వు పుట్టినప్పుడే మొదలైంది. నాకు ప్రమాదం అని తెలిస్తే నువ్వు నన్ను వదిలి వెళ్తావా చెప్పు అంటాడు హర్ష. నా ప్రాణం పోయినా వెళ్ళను అంటుంది సమీ. మరి నేను అంతే కదా అంటాడు హర్ష. సరే, నీకు ఇష్టం లేకుండా ఇక్కడ ఉండద్దు. మనం కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉందాం. నాకు అమ్మ, నాన్న, నీలిమ ఆంటీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనుంది. నా మనసు కూడా ఏం బాలేదు అంటుంది సమీ. ఆర్యన్ ఒప్పుకోడేమో అంటాడు హర్ష. నేను కావాలనుకుంటే ఆయనే వస్తారు అంటుంది సమీ. సమీ, ఇంట్లో ఎవరు ఒప్పుకోరు నువ్వు వెళ్ళడానికి అంటాడు హర్ష. చెప్తే కదా అంటుంది సమీ. చెప్పకపోతే టెన్షన్ పడతారు అంటాడు హర్ష. అవన్నీ తర్వాత మనం బయలుదేరదాం పదా అంటుంది సమీ. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఆర్యన్ జిమ్ నుండి వచ్చేటప్పటికి సమీ కనిపించదు. ఆర్యన్ ఇల్లంతా వెతుకుతాడు, ఎక్కడా కనిపించదు. ఎవరిని అడిగినా తెలియదు అంటారు. ఫోన్ స్విచ్ ఆఫ్. ఆర్యన్కి, సిద్ధుకి టెన్షన్ వస్తుంది. చెరో కార్ తీసుకొని వెతకడానికి వెళ్తారు. ఆర్యన్కి పిచ్చెక్కుతుంది. కరణ్ ఏమైనా చేశాడేమో అని టెన్షన్ పడతారు. టైగర్ని కనుక్కుంటాడు. కరణ్ హ్యాండ్ ఏమి లేదని చెప్తాడు టైగర్. మరి ఏమైనట్టు అనుకుంటాడు. టెన్షన్తో నరాలు పగిలిపోతున్నాయి ఆర్యన్కి. సిద్ధుకి హర్ష కనబడలేదని గుర్తొస్తుంది. ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్లారేమో అని అక్కడికి వెళ్తారు. అక్కడ సమీర, హర్ష కనిపిస్తారు. సిద్ధు లోపలికి కూడా రాకుండా బయటే ఉండి ఆర్యన్కి కాల్ చేస్తాడు. బాయ్, బాబీ, హర్ష ఇద్దరు ఇక్కడ మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు, నువ్వురా అంటాడు. ఆర్యన్ చాలా స్పీడ్గా అక్కడికి చేరుకుంటాడు. సిద్ధు ఆర్యన్ లోపలికి వచ్చేసరికి సమీర, హర్ష, నీలిమ, కవిత, ప్రభాకర్, దిలీప్లతో కూర్చొని సరదాగా కబుర్లు చెప్తూ ఉంటుంది. ఆర్యన్ సరాసరి రాగానే సోఫాలో కూర్చున్న సమీని చెయ్యి పట్టుకొని లాగి నుంచోబెట్టి చెంప మీద చెల్లున ఒకటి పీకుతాడు. ఆ దెబ్బకి సమీర పడిపోతుంది. హర్ష పట్టుకుంటాడు. సమీర కళ్ళు తెరవబోయేసరికి అందరూ టెన్షన్ పడతారు. ఆర్యన్కి ఏమీ అర్థం కాదు. చెప్పకుండా వచ్చిందని కోపంతో కొట్టాడు, కానీ సమీ స్పృహ కోల్పోవడంతో టెన్షన్ పడతాడు. సిద్ధు డాక్టర్కి కాల్ చేస్తాడు. ఆర్యన్ సమీని హర్ష చేతుల్లో నుండి తీసుకోబోతే హర్ష దూరంగా ఉండు ఆర్యన్ అని అరుస్తాడు. హర్ష కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి. ఎప్పుడు హర్షని అలా చూడక అందరూ షాక్ అవుతారు. హర్ష, ఏం మాట్లాడుతున్నావు అంటాడు దిలీప్. మీరుండండి నాన్న, ఆర్యన్ వల్లే మన సమీకి ఇన్ని బాధలు. తన ఇష్టాలతో పని లేకుండా తాళి కట్టాడు. తర్వాత ఇంట్లో నుండి నానా మాటలు అని గెంటేశారు. ఆర్యన్ మీద కోపం తీర్చుకోవడానికి సమీకి యాక్సిడెంట్ చేశారు. మన సమీ దూరం అవడానికి ఆర్యన్ కారణం. ఇప్పుడు కూడా కోపం అదుపులో పెట్టుకోకుండా సమీ మీద చేయి చేసుకున్నాడు. కనీసం విషయం ఏంటి అని అడగడు. ప్రతిసారి మనం ఏం చేసినా భరించాల్సిన అవసరం లేదని సమీని రూమ్లో పడుకోబెడతాడు. ఆర్యన్కి హర్ష మాటలు కొత్తగా ఉన్నాయి. హర్ష బాగా హర్ట్ అయ్యాడని అర్థమైంది. డాక్టర్ వచ్చేసరికి సమీకి మెలకు వస్తుంది. డాక్టర్ చెక్ చేసి బయటకు వచ్చేసరికి ఆర్యన్ టెన్షన్గా ఏమైందని అడుగుతారు. ఆర్యన్, నువ్వేం టెన్షన్ పడకు, తను నిన్ను తండ్రిని చేసింది. షీఈస్ ప్రెగ్నెంట్ అంటాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు ఆర్యన్. ఆర్యన్, తను కొంచెం వీక్గా ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి, హాస్పిటల్కి తీసుకురా అంటారు డాక్టర్. ఓకే డాక్టర్ అంటాడు ఆర్యన్. అందరూ సమీ ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సమీ దగ్గరికి వెళ్తారు. సమీకి కూడా చాలా హ్యాపీగా ఉంది. ప్రభాకర్ గారు సమీ నుదుటి మీద ముద్దు పెట్టి దగ్గరికి తీసుకుంటారు. నీలిమ, ఇంకా చూస్తారేంటి, అర్జెంటుగా సమీకి ఇష్టమైన స్వీట్స్ చేయండి, అందరూ నోరు తీపి చేయండి. రే హర్ష, నువ్వు అర్జెంటుగా వెళ్ళి బంగారానికి ఇష్టమైన ఐస్ క్రీమ్ తేరా అంటాడు దిలీప్. ఇప్పుడే తెస్తాను నాన్న. సమీ, నీకు ఇంకా ఏమన్నా కావాలా అని, నీకేమి ఇష్టమో నాకు తెలుసు కదా అని హడావుడి వెళ్తాడు. కవిత, నీలిమ స్వీట్స్ చేయడానికి వెళ్తారు. అక్కడ ఆర్యన్ని ఎవ్వరూ పట్టించుకోరు. సిద్ధు అయితే విషయం వినగానే ఆనందమాగక ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ మాట వినగానే విజయేంద్ర, మంజుల వెంటనే సమీని చూడ్డానికి బయలుదేరుతారు. సిరి, సంజు కూడా వస్తారు.
ప్రభాకర్, దిలీప్ సమీరతో మాట్లాడుతూ ఉంటే ఆర్యన్ సోఫాలో కూర్చొని చూస్తూ ఉంటాడు. అంతలో విజయేంద్ర, మంజుల, సిరి, సంజు, సిద్ధు లోపలికి వస్తారు. మంజుల సమీర్ని దగ్గరకు తీసుకుని ఎంత శుభవార్త చెప్పావు తల్లి అంటుంది. విజయేంద్ర కూడా అవునమ్మా, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా, అందుకే మన కంపెనీలో పనిచేసే అందరికీ 6 months శాలరీ బోనస్ ఇస్తున్నాను అంటాడు విజయేంద్ర. అక్క, నిన్ను బేబీని డెలివరీ అయ్యే వరకు నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అంటుంది సంజు. నువ్వు కాలు కింద పెట్టడానికి కూడా వీల్లేదు సమీ, నీకేం కావాలో చెప్పు, అన్నీ నేను చూసుకుంటా అంటుంది సిరి. హా బేబీ, నువ్వేం అడిగినా నిమిషాల్లో నీ ముందుంచుతా, నువ్వేం కావాలో చెప్పు, అంతే, బేబీని మాత్రం ఫస్ట్ నేనే ఎత్తుకుంటాను అంటాడు సిద్ధు. అంత సీన్ లేదు, నేనే ఫస్ట్ అంటాడు హర్ష. నేను ఒప్పుకోను, నేనే అంటుంది సిరి. కవిత, నీలిమ స్వీట్స్ తీసుకొచ్చి అందరికీ ఇస్తారు. అందరూ మాట్లాడుకుంటూ స్వీట్ తింటూ ఉంటారు. ఎవరి గోలలో వాళ్ళు ఉంటారు, కానీ ఆర్యన్ని పట్టించుకోరు. ఆర్యన్కి చాలా అసహనంగా ఉంది. తనకి వెంటనే సమీకి దగ్గరికి వెళ్ళాలని ఉంది. అందరూ తనని వదలట్లేదు, కనీసం తనని పట్టించుకోవట్లేదు. ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఆర్యన్ వాళ్ళందరినీ దాటుకుని సమీ దగ్గరికి వెళ్తాడు. ఆర్యన్, నువ్వు ఇక్కడే ఉన్నావా అని అడుగుతాడు. విజయేంద్ర కోపంగా అందరినీ ఒక చూపు చూసి సమీని 2 చేతులతో ఎత్తుకుంటాడు. రేయ్ ఆర్యన్, ఏం చేస్తున్నావు, తన్ని దించు, అసలే తను ప్రెగ్నెంట్ అంటుంది మంజుల. అవేవి వినకుండా సమీని తీసుకుని సైలెంట్గా బయటకు వస్తుంటాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటాడు విజయేంద్ర. నువ్వు అలా తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను అంటాడు హర్ష. నా బంగారం, నా బేబీ, నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను, ఇక్కడ ఉంటే దానితో కనీసం మాట్లాడనివ్వరు మీరంతా అని తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టి స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోతాడు. ఆర్యన్ చేసిన పనికి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. కారులో సమీర సైలెంట్గా తల దించుకొని కూర్చుంటుంది. ఆర్యన్ మధ్య మధ్యలో సమీని చూస్తూ డ్రైవ్ చేస్తూ గెస్ట్ హౌస్కి తీసుకెళ్తాడు. కారు దిగి మళ్ళీ సమీని ఎత్తుకుంటాడు. సాగర్, నేను నడుస్తాను అంటుంది సమీ. అవసరం లేదు అంటాడు ఆర్యన్. ఎక్కడికి తీసుకొచ్చావు, నీతో ఒంటరిగా ఉండాలని ఉంది అంటాడు ఆర్యన్. సాగర్ అంటుంది సమీ. ఆర్యన్ బెడ్రూమ్లోకి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెడతాడు. ఏంటి సాగర్, ఇది అందరూ ఏమనుకుంటారు అంటుంది సమీ. ఏమైనా అనుకోని, ఐ డోంట్ కేర్ అని గట్టిగా హక్ చేసుకుంటాడు. సమీర్ కూడా సైలెంట్గా అలానే ఉండిపోతుంది. థ్యాంక్ యూ బంగారం, లవ్ యూ సో మచ్ అని ముద్దు పెడతాడు. కందిన చెంప చూసి, సారీ బంగారం, నువ్వు కనబడలేదని ఎంత టెన్షన్ పడ్డానో, నువ్వు చెప్పకుండా వెళ్ళేసరికి కోపం కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐ ప్రామిస్ ఇంకెప్పుడూ కొట్టను, ఎంత కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకుంటాను, సారీ బంగారం అంటాడు ఆర్యన్. చేసుకుంటారు, ఎందుకు చేసుకోరు, మీ బేబీ కోసమని మూతి తిప్పుకుంది. ఆర్యన్ నవ్వుతూ, బేబీ కోసం కాదు బంగారం, నీ కోసమే, నిజంగా నీ కోసమేరా అంటాడు ఆర్యన్. మీ కహానీలు ఇంకెవరికైనా చెప్పండి, నా కోసం అంట, నా కోసం అంటుంది సమీ. బంగారం, నిజంగా నీ కోసమేరా, నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నా బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది అంటాడు ఆర్యన్. అవునవును, అవును సాగర్ అని దిండు తీసుకుని సాగర్ని కొడుతుంది. జస్ట్ జోకింగ్ జాను, నిజంగా నాకు నువ్వే ముఖ్యం అని దగ్గరికి తీసుకుంటాడు. సాగర్, ఇంటికి వెళ్దామా అంటుంది సమీ. నో బంగారం, చూసావు కదా ఇప్పటిదాకా నీ దగ్గరికే రానివ్వలేదంతా. నాకు డాక్టర్ చెప్పగానే అమాంతం నేను హక్ చేసుకోవాలనిపించింది తెలుసా. ఎక్కడ నిన్ను వదిలితే కదా, మళ్ళీ వెళితే అందరూ అలానే చేస్తారు. నాకు ఈ మూమెంట్ మన ఇద్దరమే ఉండాలనిపిస్తుంది బంగారం, రేపు వెళ్దాం ప్లీజ్, ఈ ఒక్కరోజు ఇక్కడే ఉందాం అంటాడు ఆర్యన్. ఆఫీస్కి వెళ్ళవా ఏంటి అంటుంది సమీ. వెళ్ళను, ఈ రోజంతా నీతోనే ఫుల్ ఎంజాయ్ అంటాడు ఆర్యన్. సార్ చెప్పు జాన్, ఆర్యన్ వర్మ తండ్రి కాబోతున్నాడట. గుడ్, అయితే సంబరాలు చేసుకుంటున్నాడన్నమాట. అవును సార్, వాడు సంతోషంగా ఉంటే నేను తట్టుకోలేను జాన్, ఎలాగైనా అదంతా పాడు చేయాలి, అప్పుడే కదా నాకు మనశ్శాంతి. జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం అంటాడు కరణ్. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.